చూడండి మన మసాలా మ్యాగీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఎంత టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ పొగలు కక్కుతున్నటువంటి మసాలా మ్యాగీ నూడిల్స్ రెడీ అండి. ప్లేట్లో పెట్టేసుకొని ఒక కుమ్మేద్దాము. అసలు నాకైతే నోట్లకెళ్ళి లాలాజలం ఊరుతుందనమాట ప్లేట్లో పెడుతుంటేనే. అసలు ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. టేస్ట్ ఎట్లా వచ్చిందో నేను ఇప్పుడు చెప్తాను. ఇట్లా వాటర్ తెల్లుతున్నప్పుడు మనం ఏంటంటే మ్యాగీ నూడిల్స్ అయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని కొంచెం సేపు మనము వాటిని వదిలేస్తే అవి ఏంటంటే ఆ వాటర్ మసాలా వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని కొంచెం సాఫ్ట్ అయ్యి మంచిగా కుక్ అవుతుంది అనమాట. మనం ఈ వాటర్ కూడా కొంచెం ఇట్లా పైన పోసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని కొంచెం సేపు అయితే వెయిట్ చేద్దాం. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. చూడండి 2 minutes వెయిట్ చేసిన తర్వాత ఎంత సాఫ్ట్గా అయిపోయినాయి చూడండి మ్యాగీ నూడిల్స్ అనేటివి. మనకి ఇంకొక 1 minute మనకు తినడానికి కూడా రెడీ అనమాట. ఇంకా చూడండి చాలా సాఫ్ట్గా ఉడికింది కదా. ఇప్పుడు టేస్ట్ చెప్తాను ఎట్లుందో. ఫుల్ పొగలు కక్కుతున్నాయండి. కాకపోతే ట్రై చేస్తా ఖచ్చితంగా నోట్లో పెట్టుకోవడానికి. అమ్మ బాబాయ్ కాలిపోతుంది. భలే టేస్టీగా ఉన్నాయి. అరే రే 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 సూపర్ అంటే సూపర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే సింపుల్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే నేను చేయబోతున్నాను. అది మసాలా మ్యాగీ నూడిల్స్ అనమాట. నాకెంతో ఇష్టం. నాలాగా కూడా చాలామంది మ్యాగీ ఇష్టం ఉన్న వాళ్ళే ఉంటారు. ఒక్కసారి నేను చేసినట్టు ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నేను ఎక్కువ ఏమీ ఆలస్యం చేయకుండా నేనైతే ప్రాసెస్ అనేది మొదలు పెట్టేస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఆల్ అని బటన్ వస్తే దాన్ని కూడా నొక్కితేనే మీరు ఎప్పుడైనా నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు మీ వరకు అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ప్లీజ్ దయచేసి ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. చాలా 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 టేస్టీ సింపుల్ మసాలా మ్యాగీ నూడిల్స్ అనేది ఇప్పుడు నేను రెడీ చేస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా నేను మీకు వీడియో చూపిస్తాను. బ్లాగ్ అనేది కంటిన్యూ చూస్తున్నానండి. పదండి పోదాం. దీనికి మసాలా మ్యాగీ నూడిల్స్కి మనకైతే ఫస్ట్ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తర్వాత టమాటా అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. దాంట్లోనే మనకు కరివేపాకు కావాలి. కరివేపాకు లేకపోతే మాత్రం టేస్ట్ అస్సలు నాకు బాగా అనిపించదు. కరివేపాకు ఖచ్చితంగా కావాలి. తర్వాత ఆయిల్ అండి, తర్వాత జీలకర్ర పొడి, తర్వాత మన ధనియాల పొడి, తర్వాత మ్యాగీ ప్యాకెట్ అండి. అంటే దీంట్లో నేను ఎన్ని వేయను అనమాట. దీంట్లో ఒక 3 వేస్తాను అంతే. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఇవే అనమాట మన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ మనమైతే స్టవ్ మీద బాండి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆల్రెడీ నేను పెట్టే ఉంచానండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ అయితే వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నా. ఎక్కువ వేయకూడదు అనమాట. మ్యాగీకి ఎప్పుడైనా సరే మనం ఆయిల్ అనేది ఎక్కువ వేయొద్దు. ఇప్పుడైతే హీట్ అయిన తర్వాత కొంచెం హీట్ అయింది చూసుకొని, హీట్ అయితే మనమైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసేసేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కలిపెట్టుకుందాం మనం ఒకసారి. ఇవైతే వేగనిద్దామండి. ఉల్లిపాయలు వేసుకొని అయితే కలిపెట్టుకుందామండి. ఇవి బాగా మంచిగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత టమాటా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు ఇట్లా ఫ్రై అయితే చాలు. దీంట్లో ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ టమాటా వేసేసుకుందాము. చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు మ్యాగీ, బట్ ఇట్లా ఒక్కసారి అయితే ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా కూడా మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఖచ్చితంగా కరివేపాకు అయితే వేసుకోండి. కరివేపాకు వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది, తర్వాత స్మెల్ అనేది చాలా చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొంచెం సేపు అయితే మగ్గనిద్దాం. టమాటా మగ్గిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం అంటే కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ కూడా కాదు, చూడండి ఎంత కొంచెం, ఒక 1 pinch ఆఫ్ పసుపు, తర్వాత టేస్ట్ తగ్గంత ఉప్పు, తర్వాత కొంచెం కారం. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి మళ్ళీ మసాలాలో మనం మ్యాగీ మసాలా వేస్తాం కదా, దాంట్లో కూడా స్పైసీ ఉంటుంది కాబట్టి కొంచెం కారం చూసి వేసుకోండి. ఇవి కొంచెం ఇట్లా కలిపెట్టుకొని మసాలా మ్యాగీ నూడిల్స్కి సంబంధించిన మసాలా ప్యాకెట్స్ కూడా దీంట్లోనే వేసుకోవాలి.
నేనైతే 3 ప్యాకెట్లు వేస్తున్నా కాబట్టి, అదే 3 రోల్స్ వేస్తున్నా కాబట్టి 3 వేస్తాను. మీరు ఎక్కువ మసాలా తిననంటే కొంచెం తక్కువ వేసుకోండి, ఒక ప్యాకెట్ తక్కువ వేసుకోండి. తక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ ఏం తగ్గదు, ఓకేనా. ఇట్లా ప్యాకెట్స్ మొత్తం వేసుకొని దీంట్లో ఇప్పుడు మనము ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము 3 తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టే వాటర్ అనేది యాడ్ చేసుకొని దాంట్లో ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసేసుకొని ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి. అవి బాగా ఉంటున్నప్పుడు మాత్రమే మనము మ్యాగీ నూడిల్స్ అనేది, అదే రోల్స్ ఉంటాయి కదా, ఈ రోల్స్ అయితే వేసేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ బాగా వాటర్ తెల్లుతుంది కదా, ఇప్పుడు వేసేసుకున్న తర్వాత మనం వాటిపైన కొంచెం లిక్విడ్ అనేది ఇట్లా వేసుకుంటే ఏంటంటే ప్రతి ఒక్క రోల్కి మసాలా అనేది బాగా పట్టి తినేటప్పుడు టేస్టీగా భలే ఉంటుంది అనమాట. ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. ఇంకొక 2 మినిట్స్లో మన మ్యాగీ అయితే రెడీ అయిపోతుంది. సూపర్ అంటే సూపర్ టేస్టీ యమ్మీ మ్యాగీ, మసాలా మ్యాగీ నూడిల్స్ అనేది రెడీ. ఇట్లా మనము సాయంత్రం పూట కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చేసుకొని తింటే భలే ఉంటుంది అనమాట. బయట ఫుడ్ని అవాయిడ్ చేసేటోళ్ళు ఇట్లాంటివి మంచిగా ఇంట్లో చేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. మ్యాగీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూసి ఎట్లా వచ్చిందని కూడా నేను మీకు చెప్తాను. అసలు చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా భలే ఉంటుందండి. అసలు మసాలా మ్యాగీ నూడిల్స్ ఎప్పుడైనా సరే మా ఇంట్లో అయితే ఇట్లనే చేస్తాను. ఎక్కువ మార్నింగ్ కంటే కూడా నేను ఈవినింగ్ టైంలో మా బాబుకి స్నాక్ లాగా పెడతాను అనమాట. బయట ఫుడ్ చాలా అవాయిడ్ చేస్తాను నేను. అయితే ఇప్పుడు ఈ మ్యాగీ నూడిల్స్ నేనైతే టేస్ట్ చూసి ఎట్లా ఉందనే చెప్తాను. చాలా వేడిగా ఉంది కదండి, గరం గరం పొగలు వస్తున్నాయి కదా. నేనైతే ట్రై చేస్తాను తినడానికి. అస్సలు నోట్లో పెట్టుకోలేకపోతున్నానండి, అంత కాలిపోతుంది అనమాట. నోరు మొత్తం కాలిపోయింది. కానీ టేస్ట్ మాత్రం సూపర్ అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మరొక మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటాను. చూడండి నేనైతే ప్లేట్లో పెట్టుకొని పుర్సత్గా కూర్చోండి. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ కింద చేసిన అనమాట. ఇది మ్యాక్సిమం అయితే నేనైతే ఎప్పుడు ఈవినింగ్ స్నాక్ లాగానే చేస్తానమాట. బ్రేక్ఫాస్ట్ చేసినాం. మా ఆయన ఏమో టేబుల్ మీద కూర్చొని తింటున్నాడు, నేనేమో సోఫాలో కూర్చొని